నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ చెరువు సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద ఉన్న హిందూ శ్మశానంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ల శ్మశానం సందర్శన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఉన్న శ్మశాన వాటికను బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, 39వ వార్డు కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టణంలో అంతటా ఉన్నట్టుగానే శ్మశానం కూడా సమస్యల వలయంలో కూరుకుపోయిందని అన్నారు. చీకటి పడితే కరెంటు కనెక్షన్ లేదు అని, అంత్యక్రియల సమయంలో ఉండాల్సిన కనీస వసతులు లేవని, గత పాలక వర్గం కోట్లకు కోట్లు శ్మశానానికి నిధులు కేటాయించారు కానీ వసతులు ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. కాంట్రాక్టు చేసిన వారి తప్పిదమా, లేక బిల్లు రికార్డు చేసిన అధికారుల తప్పిదమా అర్థం కావడం లేదని అన్నారు. వర్షాలకి కొట్టుకుపోయిన రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఇంకా మరమ్మతులు చేయలేదని శ్మశాన వాటిక వద్దకు వాహనం పోవడానికి రోడ్డు సౌకర్యం కూడా లేని దుస్థితికి శ్మశానం ఉందని ఇప్పటికి అయినా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా కామారెడ్డిలోనే హిందూ శ్మశాన వాటికైన మన నిజాం సాగర్ మన హైవే రోడ్లో గల హిందూ శ్మశాన వాటికలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లం అందరము మేము చూడడానికి రావడం జరిగింది. గత పాలక వర్గంలో సుమారు ₹1 కోటి పైన మేము నిధులు కేటాయించడం జరిగింది మున్సిపల్లో కొట్లాడి. కానీ మరి కాంట్రాక్టర్ల మరి అధికారుల ఎవరి తప్పిదం వలన ఇక్కడ కనీస అవసరాలకు నోచుకోలేని దుస్థితిలో ఈరోజు వైకుంఠధామం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతి దగ్గర ఏ ఊర్లో అయినా కూడా మినిమం అంటే మౌలిక సదుపాయాలు మినిమం నీళ్లు కానీ ఇక్కడ ఉన్న లైట్లు కానీ ఏవి కూడా ఇక్కడ లేని పరిస్థితి దుస్థితిలో కామారెడ్డి వైకుంఠధామం ఉంది. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరందరూ గమనించాలి. పోయిన పాలక వర్గంలో 50 లక్షలు ఒకసారి, 50 లక్షలు ఒకసారి, ₹1 కోటి నిధులు పాలక వర్గం నుండి మేమందరం కొట్లాడి దీన్ని కేటాయించడం జరిగింది. మరి కాంట్రాక్టర్లు ఆ ₹1 కోటి నిధులు ఏం చేసిర్రు? మరి ఫైనల్ బిల్ ఎట్లా ఇచ్చిర్రు? మరి అధికారుల చేతివాటం జరిగిందా? కమిషనర్ గారు చేతివాటం జరిగిందా? మరి ఒకసారి కలెక్టర్ గారు కంపల్సరీ దీన్ని విజిట్ చేయాలా? ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్య తీసుకోవాలా అని మేము కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లం అందరము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏదైతే మీరు ప్రజాపాలనని 99 రోజుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో ఏవో చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపెట్టడం కాదు. మన కామారెడ్డిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న ఈ వైకుంఠధామంలో కనీస అవసరాలు అయితే మీరు చేయించండి. మీరు కనీస అవసరాలు చేయించిన తర్వాత పట్టణ ప్రగతి మీరు ఏవైతే డెవలప్మెంట్ గురించి మీరు ప్రగల్భాలకు పోయి నిధులు దుర్వినియోగం చేస్తున్నారో అవన్నీ ఆలోచించండి. దయచేసి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన ఏదైతే కార్యక్రమం ఉందో మౌలిక సదుపాయాల గురించి మినిమం ప్రైమరీ థింగ్స్ అయితే క్లియర్ చేయండి. శ్మశాన వాటిక కంపల్సరీ విజిట్ చేయాలి. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, సంబంధిత అధికారులందరూ కూడా
దీన్ని విజిట్ చేసి త్వరలో దీన్ని బాగుపరచాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 8వ వార్డులో గల కామారెడ్డి పట్టణానికి చెందిన ముఖ్యమైన పెద్దదైన వైకుంఠధామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తే ఇది అసలు దీన్ని ఏమందామో, ఈ అధికారులను ఏమందామో, ఇంతకుముందు పాలించిన పాలకవర్గాన్ని ఏమందామో అసలు అర్థం కావట్లేదు. ఇందులో కోట్ల రూపాయలు వేచిచ్చినామని చెప్పారు, దీనికి ఖర్చు పెట్టినామని చెప్పారు. కానీ లాస్ట్కు దీంట్లో కూడా అక్రమాలకు, అవినీతికి తెరలేపి అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు అయి ఈ అధికారులు వాళ్లకు వెన్నంటి ఉండి ఎంత పెద్ద అవినీతి చేసిండ్రంటే ఇందులో ఒక 5-6 కోట్ల రూపాయల ఖర్చులు కావచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఆర్టీఐలో అడగడం జరుగుతుంది దీని గురించి. ఇక్కడ మొత్తం దీన్ని లాస్ట్కు ఇది పట్టణం కాదు, ఎక్కడనో నిజానికి ఈ కామారెడ్డి శ్మశానంలో ఉన్నది. ఇప్పుడు మొత్తానికి పట్టణంలో చూస్తేనేమో అక్కడ మురికి, ఇక్కడ కనీసం ఇక్కడ లాస్ట్ ఆఖరి గడియలన్నా కరెక్ట్ ఉంటుందేమో అంటే ఇక్కడ కూడా చెత్త చెదారము మురికితోని కనీసం నీటి వసతి లేకుండా, విద్యుత్ వసతి లేకుండా వీళ్ళు దీన్ని ఇట్లా వదిలిపెట్టడం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక్కసారి వచ్చి చూసి నువ్వు పరిపాలించే ఈ కామారెడ్డి పట్టణం ఎట్లా ఉందో ఒక్కసారి చూడు. ఫస్ట్ 99 రోజుల పట్టణ ప్రణాళిక ఇవన్నీ తిరుగుతున్నావు, కానీ ఒక్కసారి శ్మశాన వాటికి వచ్చి చూడండి కలెక్టర్ గారు. ఎలాంటి దుస్థితులు ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వదిలిపెట్టి పోయినరో మీ అధికారులు ఒక్కసారి చూడాలి. ఇదాన్ని చూసి కలెక్టర్ గారు అప్పుడు ఇంకో పనికి వెళ్ళాలి అని మా కౌన్సిలర్ తరఫున కోరుతున్నాను. ఈ రోజు తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో బీడీ యాజమాన్యం సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు శ్రీ ప్రకాష్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ గారికి డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ BLTU రాష్ట్ర అధ్యక్షులు, BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకును తట్టుకోవడం కోసం బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ టేకేదార్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి బీడీ యాజమాన్యం టేకేదార్లకు కమిషన్ రేటు పెంచవలసింది. కిందటి 2024 సంవత్సరం ఒప్పందం తేదీ 3/1/03/2026 నాటికి ముగుస్తుంది. అందుకని నూతన కమిషన్ రేటు ఒప్పందం బీడీ కార్మికులకు 1000 బీడీలకు ఇస్తున్న వేతనంలో 20% పెంచి ఇవ్వాలని, బీడీ కార్మికులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో కరువు భత్యం వీడీఏ పెరినట్లు టేకేదార్లకు కమిషన్ రేటు పెంచి ఇవ్వాలని, బీడీ టేకేదార్లకు PFESI సౌకర్యం కల్పించాలని, నెల రోజులకు సరిపోయే ఆకు ఇవ్వాలని, ఆకు మార్జిన్ 100 గ్రాములకు పెంచాలని, లేబర్ లర్టెసన్ ఖర్చులు బీడీ యాజమాన్యం భారించాలని, డిపాజిట్ బ్యాంకులో టేకేదార్ పర్తే ఫిక్స్ చేయాలని, గతంలో మా యూనియన్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని బీడీ యాజమాన్యం వారు 3 రూల నుండి 12 రూల వరకు తక్కువ ఇస్తున్నారు, బకాయిలతో సహా ఇప్పించాలని తదితర డిమాండ్లతో కూడిన నోటీసు ఇవ్వడం జరిగింది. త్వరలోనే బీడీ సేట్లతో మాట్లాడి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేస్తామని బీడీ యాజమాన్యం అధ్యక్షులు శ్రీ ప్రకాష్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, నిజామాబాదు జిల్లా టేకేదార్ యూనియన్ నాయకులు మారుతి, ప్రభాకర్, రమేష్, లక్షన్, చిన్న గాంగాధర్, రమేష్ గౌడ్, సత్యం, సతీష్, ఆత్మరాములు, ప్రవీణ్, సాయి, కామారెడ్డి, అధ్యక్షులు ఎం భాస్కర్, జిల్లా నాయకులు ఎస్ రాంచేంద్రం, రాజాశేఖర్, నరేందర్, బాల్రాజు, శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా నాయకులు రాజు, పరమేశ్వర్, సిరిసిల్ల జిల్లా నాయకులు రమేష్, జగిత్యాల జిల్లా నాయకులు నారాయణ, నిర్మల్ జిల్లా నాయకులు రాజేశ్వర్, దినేష్, పరమేశ్వర్
బిఎల్టియు జిల్లా నాయకులు జగదీష్, స్తేయద్, వేణు తదితరులతో పాటు నిజామాబాదు, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిర్మల్, జగిత్యాల తదితర జిల్లాల బీడీ టేకేదారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ టేకేదారులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కమిషన్ రేటు ఒప్పందం అనేది బీడీ సెట్లకు, బీడీ టేకేదార్ కార్మిక సంఘాలకు మధ్యన జరిగేటువంటి ఒప్పందము మరి 31/3/2026 నాటికి ముగిసింది. కాబట్టి నూతన కమిషన్ రేటు ఒప్పందము చేయాలనేది డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టియు టేకేదార్ యూనియన్ పక్షాన డిమాండ్ నోటీసు ఇవ్వడం అనేది జరిగినది. బీడీ కార్మికులకు ఇచ్చేటువంటి 1000 బీడ్ల వేతనాలతో 20% కూలీ రేటు పెంచాలని, బీడీ టేకేదారులకు పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇచ్చారు, అపార్ట్మెంట్ లెటర్ ఇవ్వలేరు, అపార్ట్మెంట్ లెటర్లు ఇవ్వాలని, అదేవిధంగా నెలకు సరిపడేటువంటి ఆకు ఇవ్వాలని, అదేవిధంగా బీడీ 100 గ్రాముల ఆకు మార్జిన్ పెంచాలని, అదేవిధంగా వీళ్ళ బీడీ టేకేదారులకు ఒక దిక్కు కమిషన్ రేటు ఈ చేతి నుంచి పెంచి ఈ చేతితోటి తీసుకోవడం అనేది జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బీడీ కంపెనీ యజమానులు ₹3 నుంచి దాదాపు ₹12 వరకు కమిషన్ రేటు తక్కువ ఇచ్చి టేకేదారులని పూర్తిగా నిలువుదోపిడీ చేస్తున్నారు. దీని ఫలితంగా ఇవాళ టేకేదారులు కార్మిక దయాదాక్షాల మీద ఆధారపడి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇవాళ గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సదాశివనగర్ మండల కేంద్రంలో గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి వెళ్లే చెరువు కట్ట రోడ్డుపై కారులోంచి పొగలు రావడాన్ని గమనించి అప్రమత్తమై కారును నిలిపివేసిన డ్రైవర్. అనంతరం పూర్తిగా దగ్ధమైన కారు. ప్రమాదం సంభవించినప్పుడు కారులో 3 ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కారులోని ప్రయాణికులు. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేసిన ఫైర్ ఇంజన్ అధికారులు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్లో నవజాత శిశువుల కొరకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి, ఆర్డీఓ వీణ, ఎంఆర్ఓ హిమా బిందు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా నవజత చిన్నారుల తల్లులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి నాగరాణి,
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల కొరకు కిట్లను అందించినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ వారిని అభినందిస్తున్నాను అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నవజాత శిశువుల కొరకు 1600 రూపాయలు గల 40 కిట్లను వారి తల్లులకు అందజేయడం జరిగిందని, ఇటీ అవకాశాన్ని కల్పించినందుకు జిల్లా జడ్జి నాగరాణి గారికి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల గారికి, ఆర్డీఓ వీణ గారికి, ఎంఆర్ఓ హిమా బిందు గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ గుప్తా, కోశాధికారి కస్వ వెంకటేష్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షులు నీల రజని, కార్యదర్శి చిలువేరి శ్రీదేవి, కోశాధికారి గజవాడ అన్నపూర్ణ, యువజన నాయకులు ఈశ్వర్ గుప్తా, చరణ్, ప్రవీణ్, నిఖిల్ ఐవీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇందాకే సూపరింటెండెంట్ గారు కూడా అన్నారు, వీళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారని. పిల్లలకి ఏది ఇచ్చినా అది ఒక ఆశీర్వాదం మనం పొందినట్టు అనుకోవాలి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళు, వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి మంచి పోషణ ఆహారం మనం ఇవ్వడం మన బాధ్యత. ఎంత పోషణ కల్పించేసి వాళ్ళని మంచిగా పెంచితే అంత మంచి యువత వస్తుంది. ఈ కార్యక్రమం చేపడుతున్న మీ అందరికీ మరొకసారి మహిళా విభాగంలో మహిళా దినోత్సవ సందర్భంగా మా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నపిల్లలకు పుట్టిన చిన్నపిల్లలకు కిట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని చాలా ఈ సేవా కార్యక్రమం నిర్వర్తించినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇది ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులు ఆర్డీఓ వీణా మేడం గారు, తహసీల్దార్ మేడం గారు మరియు జడ్జి నాగరాణి మేడం గారు కూడా ఈ ఆతిథ్యాన్ని అందుకొని ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మహిళలకు మేము ఇచ్చినటువంటి ఒక్కొక్క కిట్టు వర్తు 1600 రూపాయల చొప్పున ఉంటుంది. అలాంటి 40 కిట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా స్వీకరించి మమ్మకు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా థాంక్స్. సందర్భంగా ఐవీఎఫ్ నుంచి మేము చిన్నపిల్లలకు ఇప్పుడే నవజాత శిశువులకు వాళ్ళకు సంబంధించిన తీసివ్వడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు. పిలిచినందుకు వాళ్ళు వచ్చి మాకు సహకరించినందుకు, ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. 37 కిట్లు అండి. ఒక్కొక్కటి 1600 రూపాయలు చొప్పున ఉంటుంది. మా మహిళలు అందరం కలిసి వచ్చినాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీలో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దళిత బిడ్డ తరుణ్ ఖటిక్కు జరిగిన దారుణ హత్యను కామారెడ్డి పట్టణ ఆర్యకటిక సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఒక చిన్న వివాదాన్ని కారణంగా తీసుకుని గుంపుగా దాడి చేసి నిరపరాధి దళిత యువకుడిని క్రూరంగా హత్య చేయడం మానవత్వానికే మచ్చ. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు దేశంలో చట్టవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తరుణ్ హత్యలో పాల్గొన్న నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో ఎవరైనా ప్రభావశీలులు ఉన్నా వారిని కూడా వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే తరుణ్ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి వారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలి.
ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించేందుకు అవసరమైతే సిబిఐ విచారణకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కామారెడ్డి పట్టణ ఆరెకటిక సంఘం హెచ్చరిస్తోంది. దళిత బిడ్డ తరుణ్కు న్యాయం చేయాలి. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. మొన్న హోలీ పండుగ రోజు మార్చి 4వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఒక దళిత బిడ్డ కటిక్ తరుణ్పై మతోన్మాదవాదులు చిన్న ఒక గొడవని దృష్టిలో పెట్టుకొని అతన్ని పాత కక్షలతోని ఒక మతోన్మాద దాడుల రూపంలోనే ఒక 15 మంది చొరబడి తన ఇంట్లో ఒక 26 ఏళ్ల యువకుడిని అత్యంతగా దారుణంగా ఢిల్లీ నడిబొడ్డులో హత్యకు గురయ్యాడు. ఈ రోజు వరకు ఖాళీ నామమాత్రం కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి దోషులను సమాజం ముందున పెడుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని అదే ఢిల్లీ ప్రభుత్వాన్ని వెంటనే ఎవరైతే హత్యకి కారకులైనారో తక్షణమే మనల్ని ఉరితీసి ఒక దేశ భద్రతను కాపాడాలి. ఇది దేశ రాజధానిలోనే ఇలాంటి దారుణాలు జరిగితే భారతదేశ పరిస్థితి ఈరోజు ఏ స్థానంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దళితులపైన మరియు పేద కుటుంబాలపైన టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్న మతోన్మాద శక్తులని తక్షణమే అరికట్టాలి. ఈ యొక్క ఆందోళన కార్యక్రమము మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాం. తరుణ్ కుటుంబాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, న్యాయం చేయాలి. సమాజంలో ఉన్న మేధావి వర్గం, దళిత వర్గాలు, విభజన సంఘాలు తక్షణమే తరుణ్ కుటుంబానికి అండగా నిలివి వాళ్ళ ఒక మద్దతు తెలపాలని మేము కామారెడ్డి పట్టణ ఆర్యకటిక సంఘం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ తరుణ్ కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా చాలా విషాదకరమైన విషయం. అది యావత్ భారతదేశంలో ఉన్నామా మరి ఇంకా ఏదైనా దేశంలో ఉన్నామా ఎక్కిపోతుంది సమాజం అనేది ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. సో ఇది చాలా విషాదకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,000 వెండి 2,660 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.